హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హైదరాబాద్ టు అరుణాచలం రోడ్ ట్రిప్లో డే 3 వ్లాగ్ అండి. డే 3 రోజున మేము తిరుమల కొండపై నుంచి అరుణాచలంకి అయితే ప్రోగ్రామ్ అనమాట. డే 3 మొత్తం కూడా అరుణాచలంలోనే గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం, అలాగే అక్కడే స్టే, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చూద్దాము. తిరుమల కొండపై నుంచి అరుణాచలంకి సుమారు 215 కిలోమీటర్లండి. 5 గంటల సమయం పట్టింది మాకు. ఉదయం 8:30 బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకి చేరుకున్నాము. మధ్యలో ఒక్కసారి ఒక అరగంట సేపు బ్రేక్ఫాస్ట్కి ఆగామండి. సో మాకు 5 అవర్స్ జర్నీ పట్టింది కదా, 2ంటికి చేరుకున్నాము. తిరుపతి నుండి తిరువన్నమలై వెళ్ళే దారిలో కాట్పాడ్ జంక్షన్, వెల్లూరు అని ఉంటాయండి. అక్కడంతా కూడా సిటీలో నుండి ఉందన్నమాట వే. చాలా ట్రాఫిక్ ఉంది, కొంచెం టైం అయితే ఎక్కువే తీసుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే తిరువన్నమలై అదే అరుణాచలంకి వచ్చేసాము. ఎదురుగా చూస్తున్నదే అరుణగిరి అండి, తిరువన్నమలై కొండ. తెలుగు వాళ్ళందరూ కూడా అరుణాచలం అంటారు కదండి. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం అన్నమాట. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. మనం చేసిన రుణ పాపాలను తొలగించేది అని అర్థం అని పండితులు చెప్తా ఉంటారండి. అదే తమిళంలో అయితే తిరువన్నమలై అంటారు. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన భారతదేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటండి. మేమైతే రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. తమిళనాడు టూరిజం దానిలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, హోటల్ తమిళనాడు టీటీడీసీ, దీనికైతే వచ్చేసాము. ttdconline.com అనే వెబ్సైట్లో హోటల్ తమిళనాడు లేదా ఆలయం అనే రెస్ట్ హౌస్లో రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పాలండి. 3125 వచ్చేసి 4 బెడ్స్ అనమాట. 3 బెడ్స్, 4 బెడ్స్ ఇలా డిఫరెంట్ గా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ రిసెప్షన్ దగ్గర అయితే డైలీ గుడిలో పూజా డీటెయిల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ పెట్టారు. పక్కనే ఇంకొక బోర్డులో ఏమో రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టారు. 3125 అండి మాకు 4 బెడ్స్కి పడింది. విత్ GST 3500 ఛార్జ్ చేశారు. రూమ్ చూపిస్తున్నాను చూడండి. రూమ్ అయితే మనీకి తగ్గట్టుగానే చాలా బాగుంది. 4 బెడ్స్, 4 టవల్స్ ఇచ్చారు. 2 AC ఉన్నాయండి, అలాగే 4 ఫ్యాన్లు కూడా ఇచ్చారు. రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. రూమ్ చుట్టూరా కూడా ఇలా కిటికీలు ఉండి వాటికి కర్టన్స్ ఉన్నాయండి. ఒక 2 సోఫా చైర్స్ ఇచ్చారు, అలాగే ఒక డైనింగ్ టేబుల్, దానికి 3 చైర్స్ ఇచ్చారు. మేమైతే డైరెక్ట్ తిరుమలమలై వచ్చిన తర్వాత రూమ్కి వచ్చేసామండి. టైం చూసారు కదా, 2:10 అయ్యింది. టీవీ కూడా ఉంది. షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు. వాష్రూమ్స్ వచ్చేసి సపరేట్ ఒక రూమ్ లాగా ఉన్నాయండి. ఇక్కడ మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా రూము, ఇదే వాష్రూమ్స్ ఉండేది. ఫస్ట్ వాష్ బేసిన్ వచ్చి ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి బెస్ట్ చేసుకోవడానికి ఎలా ఉంది. పక్కన 2 కూడా సపరేట్గా ఉన్నాయి. స్నానంది, వాష్రూమ్ది 2 డిఫరెంట్గా ఉన్నాయి. రూమ్ చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. బ్లాంకెట్స్ అది అంతా కూడా, బెడ్ కూడా చాలా బాగుంది. ఈ హోటల్ తమిళనాడుతో కంపేర్ చేస్తే ఆలయంలో రూమ్ కాస్ట్ వచ్చేసి తక్కువ అండి. బట్ మేము వెళ్ళిన టైంలో అక్కడ అవైలబిలిటీలో లేవు. ఇంక ఇక్కడ రూమ్కి వచ్చి మేము డైరెక్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ రూమ్తో పాటు ఒక పూట కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారండి. ఇక్కడ లంచ్కి అయితే మేమే పే చేసి తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అనమాట లంచ్కి. లంచ్కి మెనూ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ ముందే డిస్ప్లేలో పెట్టేశారండి. ఒక స్వీట్, రసము, 2 కర్రీస్, సాంబారు, ఒక ఫ్రై, రోటి పచ్చడి ఒకటి, అలాగే ఒక చట్నీ, ఇవన్నీ కూడా పెట్టారు. వైట్ రైస్, పాపడ్స్, కర్డ్, మజ్జిగ ఇవన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే బాగానే ఉండిందండి. ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అయినా ఏదైనా సరే బఫే అండి. పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మెనూ చూసినట్టయితే ఇక్కడ ముందే ఒక పేపర్లో ప్రింట్అవుట్ లాగా తీసి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఆ రోజు అని అయితే పెట్టారు. ఇక్కడ ఇంకా మేము లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత 4కి అలా టెంపుల్కి బయలుదేరామండి. ఇక్కడే కావాలంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అయ్యి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. రూమ్ దగ్గర నుండి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళామండి. 120 రూపాయలు ఛార్జ్ చేశారు. ఫస్ట్ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇలాంటి గోపురాలు గుడి చుట్టూరా 4 ఉంటాయి. ఈ ఎంట్రన్స్ గోపురం లోపల ఇంకో 4, మొత్తం 8 ఉంటాయి. ఇక్కడ 50 రూపాయల దర్శనం, అలాగే ఫ్రీ దర్శనం 2 ఉన్నాయండి. 50 రూపాయల దర్శనం అయితే ఈ ఎంట్రన్స్ నుంచే టికెట్ తీసుకొని వెళ్ళాలి.
ఫ్రీ దర్శనం అయితే రాజగోపురం వైపు వెళ్ళాలి అని చెప్పారు. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. 4 గంటలకి వెళ్ళామండి దర్శనానికి. లోపల అన్ని గుళ్ళు చూసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని అంతా తినేసి మేము బయటకు వచ్చేసరికి అయితే 5 అయ్యింది. అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా చలికి గజగజ వణుకుతూ డైలీ కూడా ఎవరో ఒకరైనా గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్మలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి ఈ అరుణాచలేశ్వరుడి చుట్టూ గిరి ప్రదక్షిణలు చేస్తారండి. ఇక్కడ ప్రసాదం అయితే అందుబాటులో ఉంది. 10 రూపాయలు అనమాట. పులిహోర, స్వీట్ పొంగల్ ఏదైనా కూడా 10 రూపాయలే. చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడ ప్రసాదం అంతా తినేసి మేమైతే గిరి ప్రదక్షిణ చేద్దామని బయలుదేరామండి. రాజగోపురం దగ్గర నుండి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే ముగిస్తామండి. సో ఇక్కడ నుండి రాజగోపురం దగ్గరికి అయితే మేము బయలుదేరాము. వెళ్ళే దారిలో అంతా కూడా ఇలా షాప్స్ అయితే ఉన్నాయండి. దేవుని పటాలు, దేవుడి పూజ చేసుకోవడానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మేము రాజగోపురం దగ్గరికి వచ్చామండి. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం అండి. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం అండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ చూశారు కదా, గిరి ప్రదక్షిణ దారి వేటు గిరివలం అనైతే పెట్టుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తుల నమ్మకం అండి. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు నిండు పొన్నమి వెండంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. ఇక్కడ మీరు చూడండి, మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేసరికి టైం అయితే 5:20 అయిందండి. ఇక్కడ అష్టలింగాల దర్శనం అయితే మనకి కలుగుతుంది. అందులో మొదటిది వచ్చేసి ఇంద్రలింగం. ఇది మనకి తూర్పు భాగంలో ఉంటుందండి. ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని ప్రయత్నాలలో శ్రేయస్సు మరియు విజయం లభిస్తుందని నమ్మకం. ఇంద్రలింగం దర్శనం చేసుకొని కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా వస్తాయండి. అందులో మొదటిదే వినాయకుడిది. ఇక్కడ వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాక బయటికి వచ్చేస్తే మనకి ఒక పక్క గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఉన్న వాళ్ళు వట్టి కాళ్ళతో నడిచేయొచ్చండి. చెప్పులు వేసుకుంటేనే బయట అడుగు పెట్టగలం అనుకునే వాళ్ళు సాక్స్ వేసుకోవడం చాలా ఉత్తమమైన పని. అది కూడా ముందే వేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వచ్చేసాము రెండవ లింగమైన అగ్నిలింగం దగ్గరికి. అగ్నిలింగం ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఈ లింగం వద్ద ప్రార్థనలు చేయడం వల్ల పాపాలు తగ్గిపోయి ఆత్మశుద్ధి అవుతుందని భక్తుల నమ్మకం. అగ్నిలింగం దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తేనే శేషాద్రి స్వామిగల ఆశ్రమం ఉంటుంది. ఇందులోకైతే ఇంకా మేము వెళ్ళలేదండి, ఎందుకంటే నైట్ అయిన తర్వాత కొన్ని లింగాలు క్లోజ్ చేస్తారని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫారినర్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ అండి. ఇక్కడ మీరు హాయ్ చెప్పిన ఆమెను చూసినట్టయితే ఆమె పోలాండ్ నుంచి వచ్చా అని చెప్పారు. ఆమెతో అయితే నేను మాట్లాడాను. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రమణాశ్రమం ఉంటుందండి. ఇక్కడైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మెడిటేషన్ చేయడం కోసమే చాలామంది రకరకాల దేశాల నుంచి వస్తున్నారండి. పోలాండ్, ఇజ్రాయిల్, ఇలా ఆస్ట్రేలియా, ఇలా కొన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో అయితే నేనైతే మాట్లాడాను. ఇక్కడ మధ్యలో వెళ్ళే దారిలో ఏంటంటే ఇలా మ్యాప్ ఉంటుందండి. మనం ఎక్కడి వరకు వచ్చాము, ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము, ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని అయితే ఉంటుంది. అగ్నిలింగం కూడా అయిపోయిన తర్వాత మూడో లింగం వచ్చేసి యమలింగం. దక్షిణ భాగంలో ఉంటుందండి ఇది దారిలో. ఇక్కడ పూజించడం వలన అకాల మరణం నుండి రక్షణ లభిస్తుందని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అన్ని లింగాల దగ్గర కూడా ఇలా దీపం లేదా కర్పూరం వెలిగిస్తూ ఉన్నారండి ఇష్టం ఉన్న వాళ్ళు.
ఇంక మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. వెళ్ళే దారిలో అష్టలింగాలతో పాటు నందులు కూడా ఉంటాయండి. రోడ్డు మీదే ఉంటాయి. అలా కొన్ని కనిపించినంత వరకు అయితే షూట్ చేశాను. ఇక్కడ మార్గ మధ్యలో సాంబార్ రైస్ ఉంటుంది కదా, అది అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయండి. మనకి కావాలంటే సాక్స్‌లు దారిలో అమ్ముతూ ఉంటారు. ఫుడ్ ఐటెమ్స్ కూడా ఫ్రూట్స్ దగ్గర నుంచి ఫుడ్ అన్నీ ఉంటాయి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు ఇలా అన్నీ అయితే అందుబాటులో ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనమైతే గిరి ప్రదక్షిణ చేయొచ్చండి. ఇక్కడ నందులు చూస్తున్నారు కదా, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుండి ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత 4వ లింగం అయితే వచ్చిందండి. అదే నైరుతి లింగం. ఆలయానికి ఇది నైరుతి స్థానంలో ఉంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందుతారు అని భక్తుల నమ్మకం. మేము సాయంకాలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం కాబట్టి ఈ 4 లింగాల దర్శనమే మాకు దక్కిందండి. తర్వాత అన్ని గుళ్ళు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే స్వామివారి గుడి పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే గిరికి మధ్య భాగం వరకు వచ్చాము అని అయితే దీని అర్థం అండి. నెక్స్ట్ వచ్చేసాము సూర్యలింగం. ఈ 8 లింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం అని ఇంకో 2 ఉంటాయండి. మొత్తం 10 లింగాలు ఉంటాయి. అష్టలింగాలతో పాటుగా సూర్యలింగం అలాగే చంద్రలింగం. మధ్యలో వెళ్ళే దారిలో పెద్ద పెద్ద శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి. మీరు వీడియోలో చూసినట్టయితే నమస్కారం చేసుకోండి. చాలా పెద్ద పాదాలు, చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేము వచ్చేసాము 5వ లింగమైన వరుణలింగంకి. ఇది మనకి ఆలయానికి పశ్చిమ భాగంలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని భక్తుల నమ్మకం. వెళ్ళే మార్గంలో మనకి రిలీఫ్ కోసం మసాజర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు చూసిందైతే పాదం రిలీఫ్ కోసం. ఇది వచ్చేసి పాదము అలాగే పిక్కలకి. పాదం వచ్చేసి 5 నిమిషాలకి 20 రూపాయలండి. పాదము పిక్కలది 5 నిమిషాలకి 30 రూపాయలు. వీటితో పాటుగా మోకాలకి కూడా రిలీఫ్ వచ్చేది ఉంటుంది. ఇదైతే 5 నిమిషాలకి 50 రూపాయలు అనమాట. వెళ్ళే దారి పొడుగుతా ఇవి అక్కడక్కడ షాప్స్లో ఉంటూనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసాము మనం 6వ లింగమైన వాయులింగం దగ్గరికి. ఇది మనకి వాయవ్య భాగంలో ఉంది. శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రతి ఆలయం దగ్గర ఇలాగ వత్తులు వెలిగిస్తూ దీపం లేదా హారతి కర్పూరం వెలిగిస్తూ ఉన్నారండి. 6వ లింగం అయిపోయిన తర్వాత మనకి చంద్రలింగం కూడా దర్శించుకోవచ్చు. చెప్పాను కదా, సూర్యలింగం, చంద్రలింగం ఇవి అష్టలింగాల్లో కౌంట్ రావు అని. ఇక్కడ నుంచి అయితే ఇంకా 4.8 కిలోమీటర్స్ లెఫ్ట్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ చంద్రలింగం దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ 7వ లింగమైన కుబేరలింగం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి మామూలుగా అయితే చిలక జ్యోతిష్యాలు ఉంటాయి. చిలక పోయి ఎలక వచ్చింది అని అయితే అక్కడ కామెడీ చేస్తున్నారండి. ఎలక జ్యోతిష్యం అంట ఇది. ఇప్పుడు వచ్చేసామండి 7వ లింగమైన కుబేరలింగం దగ్గరికి. కుబేరలింగం వచ్చేసి మనకి ఆలయానికి ఉత్తర భాగంలో ఉంది. ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం వల్ల ఆర్థిక సమృద్ధి మరియు శ్రేయస్సు లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచల గిరి ప్రదక్షిణలో మనకి అతి ముఖ్యమైన ఘట్టం మోక్ష మార్గం. ఇక్కడ మార్గం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎంత లావుటి వాళ్ళైనా ఈ మార్గంలో నుంచి బయటికి వస్తారు అని. కుబేర లింగానికి ఈశాన్య లింగానికి మధ్యలో ఉంటుంది ఈ మోక్ష మార్గం అనేది. ఇంతసేపు నడిచి వస్తాం కదా, బాడీ పెయిన్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఈ మోక్ష మార్గంలో నుండి బయటికి వస్తే పెయిన్స్ అన్నీ పోతాయి అని భక్తుల నమ్మకం. ఈశాన్య లింగానికి పక్కనే ఆలయం అనేది రెస్ట్ హౌస్ లాగా ఉందండి. ఇక్కడ రూమ్స్ అలాగే రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రూమ్స్. ఇక్కడ వచ్చేసాము ఈశాన్య లింగం. ఇది మనకి అష్టలింగాల్లో లాస్ట్ లింగం అండి. ఈశాన్య భాగంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని పూజించడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక దీవెనలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ మనకైతే అష్టలింగాల దర్శనం అయితే అయిపోయిందండి. అన్ని లింగాలు అయిపోయిన తర్వాత మనకి 13 కిలోమీటర్లు అయితే నడిచొచ్చాము. ఇంకా 1 కిలోమీటర్ ఉందండి.
మొత్తం ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి మనకి 14 కిలోమీటర్లు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి చెప్పులు లేకుండా నడవడం అలవాటు లేకపోయినట్లయితే మందంగా ఉండే సాక్స్ 1 లేదా 2 జతలు దగ్గర ఉంచుకొని ముందే వేసేసుకోవడం మంచి పనండి. మాకు మొత్తం గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఇక్కడ 12:37 అయిందండి. మాకు సుమారు 7 గంటల సమయం పట్టింది. అంటే మధ్యలో మోక్ష మార్గం దగ్గర 40 నిమిషాల టైం పట్టిందండి. అక్కడ చాలామంది ఉన్నారనమాట లైన్లో. అంతా అయ్యేసరికి 7 గంటల సమయం అయితే పట్టింది. ముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాలు నొప్పులు ఇలా ఏమీ ఆలోచించకుండా స్వామి నామస్మరణతో ఈజీగా చేయొచ్చండి. మాకు 6 సంవత్సరాలు అలాగే 12 సంవత్సరాల పాపలు ఉన్నారండి. వాళ్ళిద్దరూ కూడా గిరి ప్రదక్షిణ చేశారు. అనుకున్నంత కష్టమైతే కాదు, అలాని అంత ఈజీ కూడా కాదు. ఓన్లీ పాదాల నొప్పులు అయితే మాకు అనిపించాయండి. అది కూడా ఎందుకు అంటే మేము సగం లింగాలు అయ్యేంత వరకు సాక్స్ కూడా వేసుకోకుండా నడిచామండి. తార రోడ్డు కాబట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకి గుచ్చుకున్నాయి. ఆ తర్వాత సాక్స్ వేసుకున్నాము. అంత ప్రయోజనం అయితే ఏం అనిపించలేదు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత కర్పూరం వెలిగించి ముగించామండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండి. ఆ శివుడి అనుగ్రహం వల్ల మేము పిల్లలతో కలిసి గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేయగలిగాము. మా 6 ఇయర్స్ పాప కూడా చాలా వరకు చేసిందండి. లాస్ట్ 1 కిలోమీటరే ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆటో నుండి రూమ్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, 4 పర్సన్స్కి ఫ్రీ అండి. మెనూ అయితే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టారు. ఒక స్వీటు, ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్ అనమాట. సాంబార్, చట్నీ ఇవన్నీ ఉన్నాయి. 4 పర్సన్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ హెడ్ అయితే 150 రూపీస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి మేము డే 4 అయితే స్టార్ట్ చేసామండి. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసాము. ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.